ఇప్పుడు కరీంనగర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో దేశ మంత్రులు ఉన్నాయి. కరీంనగర్ లో ఎవరు గెలుస్తారు? కరీంనగర్ బండి సంజయ్ గారు గెలుస్తారు. ఎందుకు కరీంనగర్ బండి సంజయ్ ఏం చేసిండు? కరీంనగర్ లో బండి సంజయ్ ఎన్నో రకాల అభివృద్ధి పనులు తీసుకొచ్చారు. హిందుత్వం కూడా కొట్లాడే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. కరీంనగర్ కి ఆరోగ్య తీసుకొచ్చిండు. కరోనా అప్పుడు 50 లక్షలు పెట్టేసి కరోనా కిట్లు అవన్నీ పంపిణీ చేసిండు. అన్న బర్త్డే కూడా అంబులెన్స్ తీసుకొచ్చిండు. ప్రతి పిఎస్ సెంటర్లకి ఒక 150 పడక మంచాలు కొనిచ్చిండు. ఇందుకు ఎక్కువ ఏం చేయాలి? పోయినసారి ఉన్న వినోద్ కుమార్ గారు ఏం చేశారు? ఆయన అన్ని చేసినట్టున్నారు. ఎవరు? ఆయన ఏం చేయాలి? ఆయన చేస్తే సంజయ్ గెలిపిస్తారు ప్రజలు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఓడిపోయిందంటే అర్థం చేసుకోవాలి. సెంటిమెంట్ గెలిచినట్టున్నారు. హిందువులు హిందూ కోటేయాలి, అదొక తప్ప. అది అనకూడదా? బండి సంజయ్ గారు హిందుత్వం ఎందుకు అంటారంటే ప్రతి దానికి అడ్డం ఉంటుంది. వినాయక చవితి సంబంధించి టెంట్లు అయితే కరెంట్ ఇయ్యాను, టెంట్ పర్మిషన్ తీసుకోడు, అది హిందువులు హింసపరచండి కాదా? జై శ్రీరామ్ అనద్దు, జై శ్రీరామ్ అంటే రెచ్చగొట్టినట్టు బండి సంజయ్ ఏదో పిల్లలను మనం అది తీసుకొచ్చి సృష్టించడం మత విద్య సృష్టించని చెప్పుడు. అవన్నీ బండి సంజయ్ అన్న లేకుండా హిందుత్వం అనేది కరీంనగర్లో ఉండదు. తిరుక్కోలు చెలరైపోతారు. ఇదంతా మొత్తం మూసుకొని జరిగేది ఎవరంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఎవరట, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సంజయ్ అన్న దాన్ని 100% 100/100 గెలుస్తారు. ఎవరికి పోటీ ఉంటుంది? కాంగ్రెస్ కు బీజేపీకి మాత్రం పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ లేదు ఇక్కడ. బీఆర్ఎస్ మొన్ననే రాలవాన గుర్తుపోయింది అంట. రాలవాన గుర్తుపోయి ఆ బొంద పడిపోయింది. బీఆర్ఎస్ ఓటు అయితే మురిక్కాలు ఓటేసింది. మోడీకి ఉన్న క్రేజు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. మన రాహుల్ గాంధీకి ఓటేసిన పరిస్థితి ఎవరు లేరు. వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎంపీలే రాహుల్ గాంధీ అతను కోరుకుంటారు. మోడీ గారు వస్తే దేశం పలు విధాలుగా డెవలప్ అవుతుందని కోరుకుంటారు.